हरि ओम सवनवराहमूर्ति कथ सर्वमु नी दय विंटी वेंडियुन् विवरमुगा विनं पलुकवे गुणसान्द्रमुनीन्द्रचन्द्र माधव गुणकीर्तनामृतवितानमु कर्णपुटाञ्जलिन् व्यसञ्जविगुणक एलमानु जनसन्ततिकिन् भवतापवेदनल् శ్రీహరి యజ్ఞవరాహ రూపముదాల్చి మించి హిరణ్యాక్షుద్రుంచెననుచు అప్పుడు మునినాథ చెప్పితి నాతోడ అంవరాహంబుదంష్ట్రాగ్రమునను ధరణి నెబ్భంగి ధరించె హరికి హిరణ్యాక్షుతోడ వైరమునకు ఏమి కారణము అసురుని ఏ గతి సంహరించే తానింతయో ఎరిగింపుము యుద్ధచరిత అనిన మైత్రేయముని విదురునకు అనియ హరికథా కర్ణనమున బెంపారు నీకు జన్మఫల సిద్ధియగుటయు సందేయంబు వలదు హరిమాయ విధికైన తెలియవశమే అనఘాత్మ నన్ను నీవడిగిన ఈ కథ ధ్రువుడు విష్ణు కీర్తన పరతందనరిన నారదు నడుగ అతనికి అతడెరింగింప హరికథాశ్రవణమునం దండధరు బెల్చడాకాల దన్ని ధ్రువుడు ఇందునందును వాసికి నెక్కినట్టి విష్ణు సంకీర్తనంబు అరవింద భవుడు దివిజులకు చెప్పెను అది నీకు తెటపరుతు దండధరు బెల్చడాకాలదన్ని ధ్రువుడు అందునిందును వాసికి ఎక్కినట్టి విష్ణు సంకీర్తనంబు అరవింద భవుడు దివుజులకు చెప్పెనది నీకు తేటపరుతూ హరి ఓం యయోత్తాన పదపుత్రో మునినాగితయార్భక మృత్యో కృత్యైవ మూర్ధ్యంగ్రిం ఆరురోహ హరేః పదం అథ అత్రాపి అయం ఇతిహాసః శ్రుతో మే వర్ణితః పురా బ్రహ్మణా దేవదేవేన దేవానామనుపృచ్ఛతాం అంటూ మైత్రేయ మహర్షి విదురుడికి ఒక అద్భుతమైనటువంటి ఒక విషయాన్ని ఆయన ప్రజెంట్ చేశాడు. ఇందులో ఉండేటువంటి ఆయన ఏం చెప్పాడు అంటే, అవతార కథాం హరేహే, ఆ శ్రీహరి యొక్క అవతార కథలు ఎవరైతే పృచ్ఛసి మర్చానాం, మర్చులు అంటే భూమి యందు పుట్టి భూమి యందే మరణం పొందేటువంటి జీవులు మర్చులు అంటారు. కాబట్టి అంటే దీని అర్థం ఏమిటనమాట, భూమి యందే పుట్టిందంటే భూమిలో నుంచి వస్తున్నటువంటిదంతా కూడా మెటీరియల్, ఇట్ ఈజ్ ఆల్ మ్యాటర్. సో మ్యాటర్ మళ్ళీ మ్యాటర్లో కలిసిపోవడం అనేటువంటి ఆ ప్రాసెస్, ఆ ధర్మాన్ని మర్చ్య అంటారు. కాబట్టి మానవుడితో సహా ఈ భూమి యందు పుట్టినటువంటి సకల జీవరాశులు కూడా మ్యాటర్తోనే ఉంటాయి, మళ్ళీ మ్యాటర్తోనే కలిసిపోతాయి. అంటే ఏమిటన్నా ప్రతి దానికి కూడా ఎక్స్పైరీ డేట్ అని ఉంటుంది. ఎక్స్పైర్ ఎవరో ఎక్స్పైర్ అయ్యారండి అంటారు. ఎక్స్పైర్ అంటే మ్యాటర్ హ్యాస్ got its destruction, matter has been destroyed, అది అయిపోయింది. డేట్ అన్నాడు. డేట్ అంటే కాలం. అంటే ఏమిటన్నమాట, మ్యాటర్కి కాలానికి ఒక రిలేషన్ ఉన్నది. అందులో కాలం యొక్క డైమెన్షన్ కానీ బయటికి వెళ్ళిపోతే, మ్యాటర్లో నుంచి కాలం యొక్క డైమెన్షన్ వెళ్ళిపోతే మ్యాటర్ ఎక్స్పైర్స్, ఆ మ్యాటర్ పోతుంది. అంటే ఏమిటన్నమాట, పదార్థం యొక్క ఆ ప్రాపర్టీ అలాగ కొంతకాలం నిలబడి ఉంటుంది. అందుకనే మందులన్నిటి కూడా ఎక్స్పైరీ డేట్ ఏమంటే సేమ్ కెమికల్ కదా, దానికి ఎక్స్పైరీ డేట్ ఏమిటండి అంటే ది కెమిస్ట్రీ ఆర్ ది కెమికల్ కాంపోజిషన్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ ఈజ్ లింక్డ్ విత్ ది టైమ్.
కాబట్టి పదార్థానికి కాలానికి సంబంధం ఉంది, అందుకనే స్పేస్ టైం కాంటినమ్ అన్నాడు ఐన్స్టీన్ గారు. కాబట్టి అంటే ఏమిటనమాట, కాలంతో సంబంధం లేనటువంటిది కాదు మానవుడి యొక్క దేహం, జీవుల యొక్క దేహాలు. కాబట్టి దెర్ ఈజ్ ఎ స్ట్రాంగ్ అండ్ ఇన్సెపరబుల్ కాంటాక్ట్ బిట్వీన్ టైమ్ అండ్ స్పేస్ మ్యాటర్. కాబట్టి అటువంటి మ్యాటర్లో నుంచి ఎక్స్పైరీ అనేటువంటిది మ్యాటర్కి ఉంటుంది, డేట్ అంటే కాలం. కాబట్టి ఇప్పుడు ఒక బ్రహ్మాండమైనటువంటి రీసెర్చ్ చేయవలసినటువంటి పాయింట్ ఒకటి ఇక్కడ ప్రపోజ్ చేస్తున్నాడు. ఏమిటంటే ఇలాగా ఈ పదార్థమయమైనటువంటి భూమి మీదే పుట్టి మళ్ళీ అక్కడే మరణించేటువంటి మృత్యు ఆ స్వభావం కలిగినటువంటి మానవులందరూ కూడా మృత్యుపాశ విశాతిని అవతార కథాం హరేహే, హరి యొక్క అవతార కథలు విన్నటువంటి వాళ్ళకి ఈ మృత్యుపాశము యొక్క భయం నుంచి వాళ్ళు తప్పించుకుంటారు. అంటే ఏమిటన్నమాట, మృత్యువు వచ్చినటువంటి టైములో పదార్థంలో ఒక రకమైనటువంటి అలజడి కలుగుతుంది. అంటే ఏమిటి, వెన్ టైమ్ ఈజ్ గెటింగ్ అవే ఫ్రమ్ ది మ్యాటర్, అప్పుడు ఇట్ విల్ బీ స్టర్డ్, ఇట్ విల్ బీ కెప్ట్ ఇన్ ఎ ఖయాటిక్ కండిషన్ ఉంటుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ మ్యాటర్లో ఉండేటువంటి కాన్షియస్నెస్కి, మనసుకి ఒక భయోత్పాతం కలుగుతుంది, ఒక బాధ కలుగుతూ ఉంటుంది, ఒక రకమైనటువంటి టెన్షన్ డెవలప్ అవుతూ ఉంటుంది. వెన్ ది టైమ్ డైమెన్షన్ రిలీవ్స్ ఇట్ సెల్ఫ్ ఫ్రమ్ ది మ్యాటర్, అప్పుడు కలిగేటువంటి ఆ భయం ఉందే, దానిని ఆ ఖయాటిక్ కండిషన్ ఇన్ ది మ్యాటర్ని ఈ హరికథల వల్ల ఆ టెన్షన్ కానీ, ఆ స్ట్రెస్ కానీ, దాని నుంచి ఉద్భవించినటువంటి ఆ భయం కానీ లేకుండా ఉంటుంది హరి యొక్క కథలు వినడం వల్ల. లెట్ ఆల్ ది పీపుల్ డూ దిస్ ఎక్స్పెరిమెంట్. మనకి ఏ బాధ కలిగినా సరే, అది తలనొప్పి ఉందనుకోండి, ఏదో కడుపు నొప్పి ఉందని అనుకోండి, ఏదో రకరకాలైనటువంటి రోగాలతో ఉండేటువంటి మ్యాటర్తో ఉండేటువంటి రోగాలతో ఉండేటువంటి వాళ్ళు ఈ హరి యొక్క నామాన్ని శ్రద్ధగా కూర్చుని మందుల గురించి ఆలోచించి, డాక్టర్ల గురించి ఆలోచించి, ఎక్స్రేలు చూసి, ఈ స్కానింగ్ రిపోర్ట్లు చూసి దాని మీద మనసు పెట్టే బదులు అవన్నీ వచ్చేసాయి, యూ కెనాట్ డూ ఎనీథింగ్. కాబట్టి అటువంటి పరిస్థితిలో యూ ప్లీజ్ డూ దిస్ ఎక్స్పెరిమెంట్. అప్పుడు హరి యొక్క నామాన్ని, నారాయణుడి యొక్క నామాన్ని, ఈ కథలని స్మరించడం చేసుకుంటే అప్పుడు నిజంగా ఈజ్ ఇట్ ఎఫెక్టివ్ అనేటువంటి ఎక్స్పెరిమెంట్ మనం చేయాలి. అలా చెయ్యండి అని చెప్పి భాగవతం ఈజ్ సజెస్టింగ్ దిస్. అలా ఎవరైనా చేశారయ్యా అని అడిగితే అప్పుడు ఒక కేస్ హిస్టరీని ప్రజెంట్ చేస్తున్నాడు మైత్రేయ మహర్షి విదురుడికి. ఏమిటంటే ఉత్తానపాదుడు అనేటువంటి ఒక రాజు ఉన్నాడయ్యా. ఆ రాజుకి పుత్ర అర్భక అంటే చిన్నపిల్లవాడు ఒక పుత్రుడున్నాడు. అతడికి మునినా గీత, మునినా అంటే మననము చేసేటువంటి లక్షణము కలిగినటువంటి ఆ నారద మహర్షి యొక్క గీత, ఆయన ఆ హరికథలను ఉపదేశంగా పొంది ఆయన ఆ ధ్రువుడు, ఆ చిన్నపిల్లవాడు నారాయణుడినే నిరంతరము మననం చేసేటువంటి ఆ మననంలో నుంచి వచ్చినటువంటి శబ్దాలే గీతాల కింద మారి ఆ గీతాల యొక్క స్వభావం అంతటినీ కూడా తన వీణ మీద వాయిస్తూ ఆ నారాయణ గీతారవం అంతా కూడా స్పేస్ అంతా నిండుతూ ఉండేటువంటి ఆ మహత్తరమైనటువంటి జ్ఞానస్వరూపం ఈ అర్భకుడైనటువంటి పిల్లవాడికి ఎదురుగా కనిపించిందయ్యా. కనిపించేటప్పటికీ అప్పుడు ఆ పిల్లవాడికి ఈయన ఉపదేశం చేశాడు. ఆ చేసినటువంటి ఉపదేశమే ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అని ఆ ద్వాదశాక్షరీ మంత్రాన్ని ఉపదేశం చేసినప్పుడు ఏం జరిగింది ఆ పిల్లవాడికి అంటే అప్పుడుట అద్భుతంగా మృత్యోః కృత్వైవ మూఢ్యంగ్రిం ఆరురోహ హరే
పదం. ఆ తరువాత ఆ పిల్లవాడు పెద్దవాడే రాజ్యాన్ని పరిపాలించిన తరువాత అప్పుడు ఆ పిల్లవాడు కోరినటువంటి కోరిక ప్రకారం శ్రీహరి ఆ పిల్లవాడికి ధ్రువస్థానాన్ని ఇచ్చాడు అని మామూలుగా కథ. కానీ ఇందులో ఉండేటువంటి రహస్యం ఏమిటంటే మృత్యోః మూర్ధ్నియేవ అంఘ్రిం కృత్వా. అప్పుడు చాలా కొంచెం పొయిటిక్గా చెప్తున్నట్టుగా కనిపిస్తుంది, కానీ దీంట్లో ఒక సైంటిఫిక్ ఫ్యాక్ట్ ఒకటి ఉంది. ఇందులో ఏమిటిందంటే ఈ ధ్రువుడు ఆ మృత్యువు యొక్క అంటే ఆ యమధర్మరాజు యొక్క శిరస్సు మీద కాలు పెట్టి హరేహ పదం, దానికన్నా పైనుండేటువంటి అంటే మృత్యువు కన్నా పైనుండేటువంటి శ్రీహరి యొక్క పదము, శ్రీహరి యొక్క స్థానాన్ని, ది ప్లేస్ వేర్ హరి ఎగ్జిస్ట్, ఆ పదానికి ఈయన చేరుకున్నాడు. ఎలా చేరుకున్నాడు అంటే ఇప్పుడు మేడ మీదకి ఎక్కాలనుకోండి, అప్పుడు ఎక్కాలి అంటే మనం ఏం చేస్తాం, ఒక మెట్టు మీద కాలు పెట్టి ఇంకో మెట్టు మీద కాలు పెట్టి ఎక్కుతూ ఉంటాం. అదేవిధంగా మృత్యోః కృత్యైవ మూర్ధ్ని అంఘ్రిమారురోహ అంటే ధ్రువుడి యొక్క అంఘ్రి ఆ పదాలను మృత్యువు యొక్క మూర్ధ్నః ఆ యముడి యొక్క మృత్యువు యొక్క నెత్తి మీద కాలు పెట్టి ఆరురోహ ఎక్కి హరేహ పదం కృత్వైవ, అలాగ కాలు కృత్వ పెట్టి హరి యొక్క పదాన్ని చేరుకున్నాడయ్యా. ఆరురోహ దాన్ని అధిష్ఠించాడు అనేటువంటి విషయం చెప్పాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా కొంచెం చూడవలసినటువంటి విశేషం ఏమిటంటే మృత్యువు అనేటువంటిది ఏమిటి, పదార్థాలలో ఉండేటువంటి ఆ టైం ఫీల్డ్ కదండి. టైమ్ ఈజ్ ఆల్సో ఏ ఫీల్డ్. సో ఆ ఫీల్డ్లో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు హరి యొక్క పదాన్ని, హరి యొక్క నామాన్ని, హరి యొక్క చింతనని, హరి యొక్క ఆ నారాయణ స్మరణ, వాసుదేవ స్మరణ చేస్తూ ఉండేటప్పుడు ఏమిటి జరుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తూ, అలాగ హరినామం చేత, ఆ పదం చేత, ఆ నామ జపం చేత, ఆ నామ స్మరణం చేత దాని మీద శ్రద్ధ పెట్టి మనసు పెట్టి ఆ వాసుదేవ మంత్రాన్ని కానీ నారాయణ మంత్రాన్ని కానీ చేస్తూ ఉండేటప్పుడు అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ కాలం, ఈ కాలస్వరూపమైనటువంటి మృత్యువు కన్నా పై లెవెల్కి మన మనసుని, మన హృదయాన్ని, మన కాన్షియస్నెస్ని, మన స్థితిని పైకి తీసుకెళ్తుంది. అంటే ఏమిటన్నమాట, ఈ ఫీల్డ్ ఆఫ్ మృత్యు, ఈ ఫీల్డ్ ఆఫ్ డెత్ అనేటువంటి ఫీల్డ్ కన్నా పై లెవెల్కి తీసుకెళ్తుంది. where the effect of death or the field where the mitigation has got its limitations. ఉదాహరణకి మనం ఎలా చూడాలి అంటే ఏదైనా ఒక మ్యాగ్నెట్ పెట్టామనుకోండి, మ్యాగ్నెట్ పెడితే ఏమవుతుంది, ఆ మ్యాగ్నెట్ దగ్గరగా ఒక సూదిని పెడితే అది అట్రాక్ట్ చేస్తుంది. ఆ సూదిని దూరంగా జరుపుకుంటూ వెళ్ళామనుకోండి, కొంత దూరం వెళ్ళేటప్పటికి ఈ మ్యాగ్నెట్, ఈ అయస్కాంత శక్తి దాని మీద పనిచేయదు. అంటే ఏమిటనమాట, ఈ మ్యాగ్నెట్ నుంచి వస్తూ ఉండేటువంటి ఫీల్డ్ కొంత మేర మాత్రమే ఉంటుంది. అదేవిధంగా మృత్యువు యొక్క ఫీల్డ్, ది ఫీల్డ్ ఆఫ్ డెత్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ లిమిటేషన్స్. ఈ లిమిటేషన్స్ని దాటి వెళ్ళాలి అంటే హరి, ఆ నామస్మరణ, ఆ స్మరణ, దానికి సంబంధించినటువంటి జపం, దానికి సంబంధించినటువంటి కథలు వినడం వల్ల హరి కథామృతం అంటారు. అమృతం అంటే ఏమిటి, డెత్లెస్నెస్కి తీసుకెళ్ళేటువంటిది. అంటే యూ కెన్ ఎస్కేప్ ఫ్రమ్ ది ఫీల్డ్ ఆఫ్ ది డెత్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్ when you continuously contemplate, continuously memorize, continuously మననం చేస్తూ ఉంటే ఈ బాధల నుంచి తప్పించుకుంటాము అనేటువంటి విషయం చెప్పడం కోసమే ఆ తల మీద పెట్టి పైకి వెళ్ళాడు అన్నారు. అంటే యూ కెన్ ఎస్కేప్ ది ఫీల్డ్. అంటే ఉదాహరణ చూడండి, మన గ్రావిటేషనల్ ఫీల్డ్ ఉందనుకోండి, ర్యాకెట్ ఏమవుతుంది, 11 km/s ర్యాకెట్ స్పీడప్ అయిపోతే ఇట్ కెన్ ఎస్కేప్ ది ఎఫెక్ట్ ఆఫ్ ది గ్రావిటేషనల్ ఫీల్డ్. పై చంద్రుడి దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు అంతకన్నా తక్కువ కన్నా స్పీడ్లోకి వెళ్తే ఇట్ కెనాట్ ఎస్కేప్ ది గ్రావిటేషనల్ ఫీల్డ్. అదేవిధంగా అలాగా మనిషి యొక్క మృత్యువు యొక్క బాధలు, మరణం యొక్క బాధల్ని తప్పించుకోవాలి అంటే హరినామస్మరణము,
హరినామ కథా శ్రవణము దానిని చేసినట్లయితే అది మన మనసు అనేటువంటి దానిని ఎక్స్పాండ్ చేస్తుంది. కాబట్టి అటువంటి ఎక్స్పాన్షన్లో మనం యూ కెన్ ఎస్కేప్ ది ఫియర్ ఆఫ్ డెత్. ఇది ఇందులో ఉండేటువంటి రహస్యం, ఇది చెప్పారు. అందువల్ల ఆ థియరీని ప్రాక్టీస్ చేసినటువంటి మహానుభావులు చాలామందే ఉన్నారు. అదేవిధంగా ఈ పరీక్షణ్ మహారాజుకి ఈ భాగవతం అంతా విన్న తరువాత అప్పుడు తన మనసు ఆల్రెడీ, అంటే తన మనసు తన హృదయం పరిపూర్ణంగా శ్రీమన్నారాయణ తత్వంతో నిండిపోయి ఆ మనసు ఊర్ధ్వలోకాలకి ఎప్పుడో వెళ్ళిపోయింది. ఆ తర్వాత తక్షకుడు రూపంలో వచ్చి ఆల్రెడీ ఆ శరీరాన్ని కాటు వేశాడు. అదేవిధంగా ద్రోణాచార్యుడి యొక్క మరణం కూడా అదేవిధంగా జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ఇన్సిడెంట్స్ చాలా ఉన్నాయి మనకి. ప్రజెంట్ డే సమాజంలో కూడా మహానుభావుల యొక్క శరీర త్యాగాలు చేసేటువంటి సందర్భంలో ఇదే జరుగుతూ ఉంటుంది. కాబట్టి అందువల్ల ఈ పరమాత్మ యొక్క ధ్యానం, పరమాత్మ యొక్క కథల యొక్క మననం, ఆ అమృతమైనటువంటి స్థితిలోకి వెళ్ళాడయ్యా ధ్రువుడు అని ఆ కేస్ హిస్టరీని ప్రజెంట్ చేసిన తరువాత ఈయన అడిగాడుగా విదురుడు. ఆ నెక్స్ట్ దానికి సమాధానంగా వస్తున్నాడు ఆయన. విదురా, నువ్వు అడిగావు కదా, ఆదివరాహస్వామి ఆయన భూమండలాన్ని పైకి తీసుకొస్తున్నప్పుడు, అలాగ భూమిని ఆయన పైకి తీసుకొస్తున్నప్పుడు, ఆదివరాహస్వామి భూమిని పైకి తీసుకున్నప్పుడు ఆదిదైత్యుడైనటువంటి హిరణ్యాక్షుడికి ఆయనకి యుద్ధం ఎందుకు జరిగింది అని అడిగావు కదయ్యా విదురా, దాని గురించినటువంటి సమాధానం నీకు చెప్తాను అని చెప్పి, అత్రాపి అయం ఇతిహాసః శ్రుతో మే వర్ణితః పురా బ్రహ్మణా దేవదేవేన దేవానామనుపృచ్ఛత. ఓ విదురా, ఇప్పుడు నీవు అడిగినటువంటి ఆ ప్రశ్నకి సమాధానం చెప్తాను. ఒకసారి దేవలోకంలో బ్రహ్మణ దేవదేవేన, దేవతలందరికీ కూడా దేవుడైనటువంటి బ్రహ్మదేవుడు ఉన్నప్పుడు, దేవానాం, ఈ సకలమైనటువంటి దేవతలందరూ కూడా వచ్చారయ్యా పూర్వం చాలా కాలం క్రితం. వచ్చి ఏమడిగారు అంటే, ఇప్పుడు నువ్వు నన్ను అడిగావు చూడు, అదే ప్రశ్నని వాళ్ళు అడిగారు. ఆ ఆదివరాహస్వామికి, ఆదిదైత్యుడైనటువంటి ఆ హిరణ్యాక్షుడికి ఎందుకు, ఏ విధంగా ఆ యుద్ధం జరిగింది అనేటువంటి విషయాన్ని అప్పుడు దేవతలు ఆయన్ని అడిగారయ్యా. అప్పుడు ఆ దేవతలు అడిగారు, అత్రాపి, ఈ విషయంలో, అయం ఇతిహాసః, ఈ ఇతిహాసం గురించి, ఇప్పుడు నువ్వు అడిగినటువంటి ఆ కథ గురించి అడిగారు. వాళ్ళు బ్రహ్మదేవుడు ఆ దేవతలు అడిగినప్పుడు దేవతలకి ఆయన ఈ బ్రహ్మగారు ఈ హిరణ్యాక్ష వృత్తాంతం చెప్తూ ఉన్నప్పుడు, శృతోమే, నేను కూడా శృతో విన్నాను, నేనప్పుడు విన్నాను, నేను వాళ్ళతో పాటు ఉండి అప్పుడు బ్రహ్మగారు చెప్తూ ఉండేటువంటి ఆ కథను నేను విన్నాను, అది నీకు ఇప్పుడు నేను చెప్తున్నాను అన్నాడు. అంటే ఎవరో చెప్పింది కాకుండా, అలాగ ఒకళ్ళు చెప్పిన తర్వాత దాంట్లో మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. అలా కాకుండా శృతోమే వర్ణితః పురా, చాలా కాలం క్రితం చెప్పి బ్రహ్మదేవుడు దేవతలకు చెప్తూ ఉండగా నేను విన్నటువంటి ఇతిహాస, ఆ ఇతిహాసాన్ని ఇప్పుడు నీకు నేను చెప్తాను అని మైత్రేయ మహర్షి విదురుడికి ఇతిహాసం అనేటువంటి ఒక మాటను ఇతిహాసం అంటే ఇతిహాస, ఇతి ఆహస అంటే ఈ విధంగా జరిగింది, ఇట్ హ్యాపెండ్ లైక్ దిస్ అనేటువంటి ఆ ఫ్యాక్చువల్ ప్రజెంటేషన్ ఇతిహాసము అని మామూలుగా ఇప్పుడు అర్థం చేసుకుంటూ ఉంటారు. కానీ ఇతిహాసానికి అమరకోశం చెప్పినటువంటి డెఫినేషన్ ఏమిటంటే, ఇతి హ పారంపర్యోపదేశ ఆస్తే అస్మిన్ ఇతిహాసః. ఆస అంటే ఉపవయసనే, అంటే ఏమిటన్నమాట, ఇతి హ పారంపర్యోపదేశ, పరంపరగా ఒకళ్ళ నుంచి మరొకళ్ళకి ఉపదేశాత్మకంగా చెప్పబడినటువంటి
ఆ కథ కానీ, ఆ ఇన్సిడెంట్స్ కానీ, ఆ సిచ్యువేషన్ కానీ, ఆ మ్యాటర్ని కానీ ఇతిహాసము అంటారు. పారంపర్యంగా పారంపర్య ఉపదేశ అంటే తండ్రి నుంచి పిల్లవాడికి, పిల్లవాడి నుంచి ఇంకోటి పిల్లవాడికి అలాగన్నమాట. అలాగే ఒక గురువుగారి నుంచి రెండో గురువుగారికి, రెండో గురువుగారి నుంచి మూడో గురువుగారికి ఇలాగా ఉపదేశాత్మకంగా చెప్పబడినటువంటి దానిని ఇతిహాసము అంటారు. ఇలాగ చెప్పబడినటువంటి ఇతిహాసాన్ని అంటే ఆ కాలం బ్రహ్మదేవుడు చెప్పినటువంటి ఆ దేవతలకు చెప్పినటువంటి కథని మైత్రేయుడు విన్నాడు, మైత్రేయుడి దగ్గర నుంచి వ్యాసుడు విన్నాడు, వ్యాసుడి దగ్గర నుంచి సుఖ మహర్షి విన్నాడు, సౌత మహర్షి విన్నాడు. ఇలాగ ఇట్ కంటిన్యూ ద ట్రెడిషనల్ కంటిన్యూషన్ ఆఫ్ ది సేమ్ ఫ్యాక్ట్ ఈజ్ కాల్డ్ ఇతిహాస. దీనికే అప్పుడు ఇలాగ ఒక గురువుగారు ఆ విన్నది ఏం చేస్తారంటే పురావృత్త నిబంధన ప్రాయత్వాన్ నివృత్తం పురావృత్తం. ఇలాగ పూర్వం నుంచి అలా అందరూ వింటూ ఉండేటువంటి దానిని పురావృత్త, పూర్వము చెప్పబడినటువంటి పూర్వం జరిగినటువంటి ఆ కథలన్నిటినీ కూడా నిబంధన, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని పాటిస్తూ ప్రాయత్వాన్ని వృత్తం, దాన్ని రికార్డు చేసినటువంటి కథల యొక్క సమూహాన్ని ఇతిహాసము అంటారు. అందువల్ల రామాయణం ఇతిహాసం, భారతం ఇతిహాసం. అవి అలా చెప్పబడినటువంటివి, అక్కడ ఉండేటువంటివి, చూసినటువంటివి, యాజ్ ఇట్ ఈజ్గా రికార్డు చేసినటువంటి ఫ్యాక్చువల్ ప్రజెంటేషన్ ఈజ్ కాల్డ్ ఇతిహాసం. ఆ విధమైనటువంటి ఇతిహాసాన్ని నేను విన్నానయ్యా అని చెప్పి మైత్రేయ మహర్షి విదురుడికి చెప్తూ ఇక ఆ కథను చెప్పడం ప్రారంభించాడు. దితిర్దాక్షాయణీ క్షత్త మారీచ్యం కశ్యపం పతిం అపత్యకామాచకమే సంధ్యాయాం హృచ్చయార్దిత అనేటువంటి విషయం. ఈ విషయం దగ్గరికి వచ్చేటప్పటికీ ఒక ధర్మ సంబంధమైనటువంటి విశేషం, చెయ్యకూడనటువంటి పనులకు సంబంధించినటువంటి కాషన్, తరువాత ఎప్పుడు ఏ పని చెయ్యాలి అనేటువంటి ఒక నియమ నిబంధనలు, చెయ్యవలసినటువంటి పని ఏ కాలంలో చెయ్యవలసినటువంటి పని ఆ కాలంలో చెయ్యకపోతే కలిగేటువంటి దుష్ఫలితాలు ఎలా ఉంటాయి అని చెప్పి కాల నిబద్ధతను స్ఫురింపజేసేటువంటి ఒక కథ ఇప్పుడు ఆయన ముందు చెప్పబోతున్నాడు. ఏమిటన్నాడు? ఓ విదురా, దక్ష, క్షత్త అంటే విదురుడు, క్షత్త దితి దాక్షాయణి, దక్షుడి కుమార్తె దితి అని ఒక ఆవిడుందయ్యా. ఆవిడ ఏం చేసింది అంటే ఆవిడకి మరీచి మహర్షి యొక్క సుతం కశ్యపం, ఆ మరీచి మహర్షి యొక్క సుతుడైనటువంటి కశ్యప మహర్షికి ఈ దక్షుడు తన కూతురైనటువంటి దితినిచ్చి వివాహం చేశాడు. వాళ్ళు ఆ వివాహం చేసుకున్న తరువాత అప్పుడు ఆ దితికి చాలా కాలం వరకు కూడా సంతానం కలగకపోయేటప్పటికీ అపత్యకామ, అపత్య అంటే అపత్యం అంటే సంతానం అని అర్థం, పిల్లలు అని. కాబట్టి సాధారణంగా ప్రతి స్త్రీకి, ప్రతి జీవికి కూడా సంతానం కావాలి అనేటువంటి కోరిక ఉంటుంది. అది తప్పు కాదు, అది ఉండడం అనేటువంటిది తప్పు కాదు. అపత్యకామ, ఆ సంతానం కావాలి అనేటువంటి కోరిక చేత ఏం చేసింది ఆవిడంటే చకమే ఒకనొక సంధ్యాయాం అంటే ఒక సంధ్యాకాలంలో చకమే తన భర్త అయినటువంటి ఆ కశ్యప ప్రజాపతిని హృచ్చయాద్దిత, అప్పుడు వెళ్ళి ఆవిడ ప్రార్థించింది. ఆ ప్రార్థన నాకు సంతానం కావాలి కాబట్టి నౌ ఐ వాంటెడ్ టు హ్యావ్ ఎన్ ఇంటర్కోర్స్ అన్నట్టుగా ఆ కామాన్ని, ఆ కోరికని తట్టుకోలేక హృచ్చయ అద్దిత అంటే ది డిజైర్ హ్యాస్ బికమ్ సో ఇంటెన్స్ షీ కుడ్ నాట్ కంట్రోల్, ఇదన్నమాట. అందువల్ల కోరికలలో ఉండేటువంటి గొప్పతనం ఏమిటి అంటే అది ఏ విధమైనటువంటి కోరికైనా కానివ్వండి,
ఆ కోరిక చాలా బలవత్తరంగా కానీ మనం ఎంటర్టైన్ చేసాము అంటే దానివల్ల ఆ కోరిక ఎటువంటిదైనా సరే దానివల్ల రిపర్కర్షన్స్, దానివల్ల బ్యాడ్ ఎఫెక్ట్స్ మాత్రమే కలుగుతూ ఉంటాయి. ఇది మాత్రం ప్రతి వాళ్ళు గమనించవలసినటువంటి విశేషం. ఏమండి, నాకు చాలా బాగా కోరిక కలిగింది, మంచి వర్షం పడుతోంది, నేను గబగబా వెళ్ళి ఇప్పుడు మిరపకాయ బజ్జీలు తినేయాలి, నేను ఆ కోరికను తట్టుకోలేకపోతున్నాను అని చెప్పి గబగబగా గొడిగేసుకునో కారు వేసుకునో వెళ్ళిపోయి మురుగు కాలువల పక్కన వాడెవడో మిరపకాయ బజ్జీలు వేస్తూ ఉంటే అవి కోసుకుని తినేసేస్తే దాని ఫలితం ఏ విధంగా ఉంటుంది? కాబట్టి ది ఇంటెన్స్ డిజైర్, ఈవెన్ ఇట్ ఈజ్ అట్ ది టైం అప్రోప్రియేట్ టైం అయినా కూడా అది మంచిది కాదు. కాబట్టి హృచ్చయ ఆదితా, కామం చేత పీడింపబడినటువంటిది ఆ అదితి ఆ భర్త అయినటువంటి కశ్యప ప్రజాపతిని వెళ్ళి ప్రార్థించిందయ్యా అన్నాడు. ఏం ప్రార్థించిందో అనేటువంటి విషయాన్ని రేపటి కార్యక్రమంలో చూద్దాం.